జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్, పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అసలు జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఆయన జపాన్ వెళ్ళాలి, జర్మనీ వెళ్ళాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్గా మీరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఆయన కామెంట్ చేస్తూ వచ్చారు. ఏంటి వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం, ఏంటి అసలు ఈ ఇష్యూకి సంబంధించి? ఇప్పుడు మీరు జర్నలిస్ట్ గా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను జర్నలిస్ట్ గా స్పందిస్తున్నాను. మాట వచ్చినప్పుడు ఒక సెటైరలిక్ గా మీరు ఎటకారంగా నన్ను ఒక ప్రశ్న వేయచ్చు. నేను అప్పుడు ఏం చేస్తాను, నేను ఇంకొంచెం గట్టిగా ఎటకారంగా మీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఎటకారం చేసిన వాళ్ళకి ఎటకారం వినే ఓపిక కూడా ఉండాలి, అంతే కదా. మీరు నన్ను ఎటకారంగా ఒక ప్రశ్న వేస్తే నేను ఎటకారంగా ఆన్సర్ చేస్తాను. నేను ఎటకారంగా మీకు ఆన్సర్ చేస్తే మీరు ఎటకారంగా క్వశ్చన్ వేస్తారు. ఆటోమేటిక్ గా ఎటకారాలు అనేది రెండు వైపులా ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఎటకారం, అవమానం అన్ని చేసిన తర్వాత ఆయన వైపు నుంచి రియాక్షన్ ఉంటుంది. దీన్ని ఏ తప్పు ఏదో ఒప్పు అని మనం జడ్జిమెంట్ ఇవ్వలేము. జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో తక్కువ ఎటకారం చేస్తున్నారా? ఒక ఎమ్మెల్యే, కడప ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నాను, ఎక్కడమ్మా పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. అసలు దానికి సంబంధం లేని విషయం అడుగుతున్నారు కదా, అది ఎటకారం అంటారా దేని అంటారా? శాసన మండలిలో స్వయనా లోకేష్ గారు మీ పులివెందుల ఎమ్మెల్యే ఏమన్నాడు అడగలేదా? పులివెందుల ఎమ్మెల్యే ఏంటి? యాజ్ పర్ రూల్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు కదా టెక్నికల్ గా. ప్రతిపక్ష నాయకుడు కాకపోతే యాజ్ గ్రూప్ లీడర్, 11 మంది గ్రూప్ ఆయన నాయకుడు, సభాన ఒక గ్రూప్ ఫ్లోర్ లీడర్. ఆయన ఫ్లోర్ లీడర్ వేరు, హౌస్ మెంబర్ వేరు. హౌస్ మెంబర్ స్థాయి దాటి మరి. కానీ మీరు ఫ్లోర్ లీడర్ అని పక్కన పెట్టేసి పులివెందుల ఎమ్మెల్యే కాదా? అవును. పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడ అంటే ఏంది, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అని చెప్పడం, దీన్ని ఎటకారం అంటారా ఏమంటారు? ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అంటే ఎలా? అదేం చిన్న స్థాయి కాదు కదా, వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలే కదా అంటారు. అన్ని 11 అంటారు, జబర్దస్తులు అన్నిట్లో ఎటకారాలు చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. మీరు ఆఫ్టర్ ఆల్ ఎన్నిసార్లు పులివెందుల ఎమ్మెల్యే హోంమంత్రి గారు బహిరంగ పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. ఇట్లాంటివన్నీ అప్పుడు ఆయన ఎటకారం చెప్పి ఆయనకు అవకాశం ఉన్నప్పుడు ఎటకారం చేయకుండా ఎంచుకుంటాడు. ఖచ్చితంగా చేశారు. అది దాని కౌంటర్ గా మీలాంటి విలేకరులు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే అర్థం. ఆయన ఎమ్మెల్యే ప్లస్ మంత్రి ఇప్పుడు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఒకటి నిజం కదా, రెండో మనం ఏమన్నాడు, మొదటిసారి ఎమ్మెల్యే అయినాడు, ఆయనకి ఏం తెలుసు అన్నట్టు మాట్లాడినాడు. అంటే అది నిజమే కదా, మొదటిసారి కదా ఎమ్మెల్యే, మొదటిసారి ఎమ్మెల్యే వాస్తవం. రెండోది 3 పార్టీలు కలిస్తే ఎమ్మెల్యే అయ్యారని కూడా వాస్తవం. అదొక 21కి 21 స్ట్రైక్ రేట్ ఉండొచ్చు. మీరు 21కి 21 స్ట్రైక్ రేట్ ఉందని మీరంటే 5 లక్షల ఓట్ల మెజారిటీ కలిసిన స్ట్రైక్ రేట్ జగన్కు ఉంది. తెలుగుదేశం కాంగ్రెస్ ఏకోన్ముఖంగా దాని మీద కొట్లాడి వారం ముందు రోజులు ఫ్యాన్ గుర్తు వచ్చింది ఆయన. వారం ముందు రోజులు, ఎలక్షన్ కు వారం ముందు రోజులు ఫ్యాన్ గుర్తు. ఇంకో పక్క తల్లిని గెలిపించాలి, రెండో వైపు ఆ ఫ్యాన్ గుర్తు పోలిన గుర్తులు 4 ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి పేరుతో 10 మంది అప్లికేషన్లు వేసినారు. ఇన్ని వేస్తే 5 లక్షల చిల్లర ఓట్లతో గెలిచినాడు ఆయన. ఇదిగా ట్రాక్ రికార్డే కదా, నేను కాదంటామా? కాబట్టి ఆ ట్రాక్ రికార్డు మనకెంత ఉందో మనకున్నా 100 రెట్లు ఎక్కువ ఉంది. కాబట్టి ఇట్లా ట్రాక్ రికార్డులు చెప్పుకుంటే ఆయనకుంది, మీది మీకుంది. కాబట్టి మీరు జర్మనీ ఉదాహరణ ఎందుకు తేవాలి? పాయింట్ ఏంటంటే శాసనసభ పక్ష నాయకుడుగా ఆయన అడుగుతున్నాడు ఏమని, ప్రతిపక్ష హోదా కావాలని. మీరు రూల్ పొజిషన్ ప్రకారం నీకు ఇవ్వలేదని చెప్పు, తప్పులేదు. సాంప్రదాయాలు పాటిస్తాం మేము ఇవ్వమని చెప్పు, మీ రైట్ మీది, నేను కాదను. అది స్పీకర్ డెసిషన్ తీసుకుంటాడు. మీరు కూడా చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా యాజ్ పర్ రూల్ ఇదండి, మీకు ఎట్టిస్తారు, 17 మంది మీకు ప్రజలు ఇవ్వలేదు అని మాట్లాడి రాజకీయంగా తప్పులేదు. ఇప్పుడు చెప్పారు స్పీకర్ గారు, దేవుడు వరం ఇవ్వకుండా పూజారి నేనేం చేస్తాను అన్నాడు. అంటే దేవుడు అంటే ప్రజలు ఎమ్మెల్యే ఇవ్వకుండా నేనేం చేస్తాను, పూజారి అంటే డెలివరీ చేసేవాడిని కదా. మంచి ఉదాహరణ, దాన్ని నేను కాదను. పాయింట్ ఏంటంటే అట్లా మీరు విమర్శలు చేయండి ఆయన పైన. కానీ మీరు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు 40% ఓట్ల గురించి మాట్లాడుతున్నారు, 40 అయితే జర్మనీకి పోని అన్నాడు. జర్మనీ పోతే 40% ఓట్లు అంటే జర్మనీకి పోతే ప్రతిపక్ష నాయకులు ఇస్తాడనే కాదు. జర్మనీ లాంటి ఉదాహరణ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి 10 సీట్లు వస్తాయి, ఈయనకి 70-80 వస్తాయి. ఎందుకంటే 40% అంటే దామాషా అంటారు జర్మనీ ఆ దేశాల్లో. అంటే దామాషా అంటే ఓట్లు బట్టి సీట్లు నిర్ణయిస్తారు. ఆ లెక్క తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి? దాదాపు 10% ఓట్లు వచ్చినాయి. 10% ఓట్లకి ఎన్ని వస్తాయి? 17 వస్తాయి మనకు. 21 రావు, తగ్గుతాయి, మీకు 4-5 తగ్గుతాయి. కానీ జగన్ గారికి 40% కాబట్టి 41-30 దాదాపు 75-76 సీట్లు వచ్చేస్తాయి జగన్ కి. కాబట్టి ఆ ఉదాహరణ దీని సెట్ కాదు. జర్మనీకి బోండి అన్నారు కాబట్టి వీళ్ళు కూడా మీకు అవగాహన లేదు అని మాట్లాడుతున్నారు. దీనికి కౌంటర్ గా లోకేష్ గారు మెజారిటీ అడుగుతున్నారు.
ఈ ఎటకారాలకి ఏది పరిష్కారం ఉండదు అశోక్ గారు. ఇప్పుడు మెజారిటీ ఎంత, నీ మెజారిటీ ఎంత, నా మెజారిటీ ఎంత, నీ మెజారిటీ ఎంత, పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ మీరు అంటారు, వాళ్ళేమంటారు సరే అది మెజారిటీ ప్రామాణికం తీసుకుంటే జగన్ మెజారిటీ ఎంత, చంద్రబాబు మెజారిటీ ఎంత అంటారు. అది ప్రామాణికం తీసుకుందామా? లేదా మీరు ఒక పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే మీరు 2 చోట్ల ఓడిపోయారు, 3 కలిస్తే కానీ గెలవరని వాళ్ళు అంటారు. దీనికి ముగింపే ఉండదు, ఎవరు ఓపుకోవాలి. అవును, విమర్శలు చేయడానికి ఏదైనా ఉంటది, దానికి అంతే ఉంటది. కాబట్టి జగన్ వాళ్ళు ఎటకారం చేశాడు కూడా ఆయన ఎటకారం చేసినాడు. ఎటకారం చేసిన వాళ్ళు ఎటకారానికి భరించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఈయన అన్నాడు కాబట్టి వాళ్ళు కూడా ఎటకారం చేస్తారు, దానికి ఆయన సిద్ధంగా ఉండాలి.